ఈ చంద్రాయన్ గుట్ట హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేసేటోడు కూడా ఇద్దరు రోహింగ్యాకు సంబంధించిన వ్యక్తులు అని చెప్పి తేలింది. అంటే ఈ అక్రమ చొరబాటుదారులను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తుంది, దాన్ని మీరు స్పష్టం చేయాలి. మనం గణేశోత్సవ సమితి ఆధ్వర్యంలో కూడా ఒక పెద్ద కార్యక్రమం చేసి బాలాపూర్ లో ఇక్కడ ఉన్న రోహింగ్యాలందరినీ అక్రమ చొరబాటుదారులు ఎవరైతుందో వాళ్ళని పట్టుకొని పంపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. వాళ్ళకి పంపించని కారణంగానే ఈరోజు చూడొచ్చు ఈ దేవాలయాల పైన దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటనలు జరిగినా దానికి మూలాలు చూస్తుంటే ఈ రోహింగ్యాలు గాని, మయన్మార్ గాని, బర్మా నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారానే ఈ ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయం జరుగుతుంది కాబట్టి మనం గమనించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి. ఈ అక్రమ చొరబాటుదారులు ఎవరున్నో వాళ్ళని పట్టుకొని పంపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎప్పుడైనా ఏదైనా సంఘటన జరిగితే ఎంబటే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చేయాలి గానీ పట్టుబడిన వ్యక్తి ఒక మైనర్లో అతిసిమితం లేని వ్యక్తి అని చెప్పి చిత్రీకరించే విషయంగా మీరు పోతే మాత్రం దానికి తప్పిదము ఇంకో సంఘటనకు తావు తీసే కారణం రాష్ట్ర ప్రభుత్వానిదే, పోలీస్ డిపార్ట్మెంట్దే అని చెప్పి మీరు గమనించాలి. మీరు ఫస్ట్ టైం ఎప్పుడైతే రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత సంఘటన జరిగినప్పుడు మీరు చర్యలు తీసుకుని ఉంటే ఇక్కడ ఈ దేవస్థానం దాకా సంఘటన జరగకపోతుండే.